ఫస్ట్ మీ అందరికీ నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ నా కళాభివందనాలు తెలియజేస్తూ ఈరోజు షార్ట్ కట్ ప్రతి ఒక్క జీవితంలో ప్రతి ఒక్కరికి షార్ట్ కట్ అనేటువంటి సందర్భం వస్తుంది. అది ఎలా వస్తుందంటే లైసెన్స్ షార్ట్ కట్ అనే విషయానికి వస్తే అందరం కూడా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా జస్ట్ షార్ట్ కట్ వెళ్ళకూడదు. యాక్సిడెంట్ సో అలాగే అక్కడి నుంచి మొదలుకుంటే ఈ సినిమా మన జీవితంలో భాగమైనటువంటి షార్ట్ కట్ అనే పదంతో మొదలయ్యే ఈ సినిమాకి బిగ్ బాస్ నుంచి అద్భుతమైన ఆట ఆడి అసలు నేనే షాక్ అయినా. సందీప్ నిజంగా ఆయన ఎలిమినేట్ కావడం నేను షాక్ పోయాను. ఎందుకంటే నాకు సందీప్ అన్న ఎంత ఇష్టం అంటే రియల్ హీరో లోపల నిజంగా చెప్పిన బిగ్ బాస్ హౌస్ లో వాటర్ గేమ్ ఉంటుంది. వాటర్ గేమ్ లో నా ఫ్యాన్ అన్న నిజంగా చెప్తాను. నేను నిజంగా చెప్పాను లోపల ఉన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు కాదు లోపల ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్ లో ఉండి ఆ లాక్స్ ఆరు లాక్స్ తెరిచావు బయటకు వచ్చావు. నిజంగా కూడా అలాంటి లోపల రియల్ హీరోగా పోరాడినటువంటి సందీప్ అన్న ఇప్పుడు మీ ముందు తెర మీద ఆయన హీరోగా రావడం అన్న నీ సినిమా ఫస్ట్ డేలో ఫస్ట్ మ్యారేజ్ షో నేను వస్తాను చూడాలి సినిమా ఒకసారి చెప్పండి కూడా అందరూ. అలాంటి హీరో నటించినటువంటి ఈ సినిమాలో ఇంకొక మీకు కాస్ట్ ఏంటంటే ఇందులో RRR ఉన్నారు. ఏదో చెప్పండి RRR అంటే తెలుసా మీకు? మీకు కూడా తెలియదు. అనే పదం దాగింది. అదే ప్రొడ్యూసర్స్ ఉన్నారు రంగారావు, రజనీకాంత్, ఇంకా రామకృష్ణ గారు డైరెక్టర్ గారు. అవునా కదా? ఇప్పుడు చెప్పండి. సో ఈ RRR సినిమా ఇది. తర్వాత ఇందులో క్రియేటివ్ హెడ్ అయినటువంటి మనోజ్ ఇలాగే పేరు పేరున డిఓపి చాలా అద్భుతంగా చూపించారు. అతనికి పేరు పేరున వీళ్ళందరికీ నా హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా మన జీవితాల్లో మనం వెళ్ళేటువంటి ప్రయాణాలు చాలా మంది అనుకుంటారు ఈ మన జీవితంలో మన షార్ట్ కట్ కంటే మన లైఫ్ ఇంపార్టెంట్ అని నేను అంటాను. ఎందుకు ఇంపార్టెంట్ అంటే బతుకు కంటే గొప్ప భాగ్యం లేదురా. పద్యంలో కూడా ఉంటుంది. అది చిన్నప్పుడు చదువుకున్న పద్యం గుర్తుకొచ్చింది మీ సినిమా చూస్తే. నిజంగా మన యొక్క అభివృద్ధి కంటే మన దేహం ఈ భూమి మీద చాలా ఇంపార్టెంట్. అది చాలా వాల్యూబుల్. దాన్ని అంత ఈజీగా మనకి తక్కువ లేదు. ఆ భూమి మీద ఉన్నటువంటి ఈ ఏదైతే మన బాడీ ఉందో అదే హీరో. అంటే దాన్ని మించినటువంటి హీరో మన ప్రొఫెషన్ కాదు. మనకున్న వృత్తి హలో మాట్లాడుతుంది. మనకున్నటువంటి వృత్తి అనేది చాలా చిన్నది. మనం చేసే ప్రొఫెషన్ చాలా చిన్నది. మన జీవితంలో మన హీరోయిజం చాలా చిన్నది. మనం ఈ భూమి మీద ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అదే షార్ట్ కట్. మన జీవితంలో ఏదో కూడా షార్ట్ కట్ రావాలనుకోవద్దు. ఆ సినిమా చూడాలి. అది మనం నేర్చుకోవాలంటే ఈ సినిమా చూడండి. అందరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వేదిక మీద ఉన్నటువంటి మా శివన్న, ప్రతి ఒక్కరు యావర్ వచ్చాడు. తర్వాత టేస్టీ తేజ్ అన్న, జ్యోతి మీకు కూడా చక్కగా మీకు హీరోయిన్ కూడా కనపడుతున్నాను స్టేజ్ మీద నాకు. అలాగే లాస్ట్ లో బొట్ట బొట్ట చీరే కట్టి బొమ్మంచు రైకే తొడిగి అంటే హీరో హీరో నువ్వే హీరోయిన్ రావాలి. సో మా హీరోయిన్ అంటే ఆమె ఇంట్రొడ్యూస్ ఎలా చేస్తాను. నేను అనుకున్నా ఫస్ట్ అదే రాగానే గుర్తుపట్టే నా హీరోని గుర్తుపట్టే. ఎందుకంటే నా హీరోయిన్ మీన్స్ లోపల బిగ్ బాస్ లో హీరో ఇన్నది లోపల. అంటే నువ్వు లోపల ఉంటావు, నేను వెళ్తానని చెప్పారా లేదా? కరెక్టా? నువ్వు ఉంటావురా, నువ్వు ఖచ్చితంగా ఆడుతున్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఆడుతున్నావు, అందరికి చాలా ప్రేమ నువ్వు ఉంటావు అన్నాను. ఆమె ఉన్నది. అయినా మీ ప్రేమ ఇంతుందని బయటకు వచ్చిన అర్థమైంది. ఓకే, నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నా. మళ్ళీ ఇలానే అన్నతో మాట్లాడడం కరెక్ట్ కాదు. సో ఈ సినిమాను షార్ట్ కట్ సినిమాను గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ షార్ట్ కట్ సినిమాను షార్ట్ కట్ లో వెళ్ళి చూడండి. మ్యూజిక్ డైరెక్టర్ థ్యాంక్ యూ. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా RRR కానివ్వండి. సారీ నేను మర్చిపోయాను.
మ్యూజిక్ డైరెక్టర్ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, అభినందనలు. ధ్రువన్ సారీ మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్ కి నా కళాభినందనలు తెలియజేస్తున్నా. రియల్లీ చాలా బాగుంది, ఆర్ఆర్ కూడా చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఓకే, ఆల్ ది బెస్ట్ అందరికి కూడా. ఒక అర్ధ గంట మాట్లాడుతుంది నాకు కానీ ఓకే.